ఇక వివరాలు. అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా విధి విధానాలపై చర్చ జరిగింది. రైతు భరోసా నిధుల విడుదలపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శలు గుప్పించగా మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. మరిన్ని వివరాలు. ఏడవ రోజు అసెంబ్లీలో సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసి రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. రైతు భరోసా చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాపై చర్చను ప్రారంభించారు. జనవరి నాటికి రైతు బంధు విధి విధానాలు రూపకల్పన చేస్తామన్నారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు కింద 80,453 కోట్లు ఇవ్వగా అందులో 21,283 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. 19 పంటల నమోదు ప్రారంభం నుంచి రైతు వారీగా రైతు బంధు సాయం పొందిన విస్తీర్ణం మరియు వారి పంట వేసిన విస్తీర్ణం విశ్లేషణ చేయగా సుమారు 21,283.66 కోట్ల సాగు చేయని భూముల కోసం విడుదలయ్యాయని గమనించడం జరిగింది అధ్యక్ష. రైతు భూమిని సాగు చేస్తే మాత్రమే ప్రయోజనాలు ఇవ్వాలి అధ్యక్ష. స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అమల్లో చాలా వ్యత్యాసం కనపడుతుంది అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన రైతు బంధుతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్. రైతు భరోసా విధి విధానాలపై అసెంబ్లీలో మాట్లాడారు. 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయదారులకు తమ హయాంలో ఇచ్చామన్నారు. వ్యాపారవేత్తలు లోన్లు తీసుకుని చెల్లించకపోతే వదిలేసే ప్రభుత్వాలు రైతులను మాత్రం ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. సాగు చేసినా చేయకపోయినా డబ్బులు రైతు బంధు డబ్బులు ఇవ్వడం వల్లనే 141 లక్షల ఎకరాల నుంచి 204 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆ తర్వాత 212 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ 206 అంటే 2,06,00,000 ఎకరాలకు పెరగడానికి కారణం గౌరవ మంత్రి గారు. మేము సాగు విస్తీర్ణం పెరగాలన్న ఉద్దేశంతో ఇచ్చినాం కాబట్టే విస్తీర్ణం పెరిగిందన్నమాట దయచేసి మీరిచ్చిన లెక్కల్లోనే ఉన్నది. రైతులకు ఉచిత విద్యుత్పై కేటీఆర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో 1 ఎకరం ఆయకట్టు పెరిగినట్టు కేటీఆర్ నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలో 1 కొత్త ఎకరానికి ఆయకట్టు 10 ఏళ్లలో ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని, అంటే నల్గొండ జిల్లా కూడా తెలంగాణలో ఉంది. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖలో బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందన్నారు. రైసు మిల్లర్ల దగ్గర వేల కోట్ల ధాన్యం కొనుగోలులో అవినీతి, కాళేశ్వరం, నీటిపారుదల అంశాలపై సభలో చర్చ చేపట్టాలన్నారు. కేంద్రంపై కేటీఆర్ ఆరోపణలు సరికాదన్నారు. రైస్ మిల్లర్ దగ్గర వేల కోట్ల రూపాయల ప్యాడీని వారు ప్రొక్యూర్మెంట్ చేయించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వేల కోట్ల రూపాయల ప్రొక్యూర్మెంట్ దగ్గర వాళ్ళ దగ్గర రికవరీ చేయకుండా వాళ్ళు చేసినటువంటి స్కాముల గురించి మాట్లాడదాం అధ్యక్ష. ఇరిగేషన్ గురించి మాట్లాడదామన్నారు కదా, మాట్లాడదాం అధ్యక్ష. కాళేశ్వరం గురించి అన్నారు కదా అధ్యక్ష. కాళేశ్వరం ఈ భారతదేశంలో అతిపెద్ద స్కామ్. దాని గురించి మాట్లాడడం మేము సిద్ధంగా ఉన్నాం. దాని గురించి మాట్లాడదామని చర్చకు మీరు అనుమతి చేయండి అధ్యక్ష. మొత్తం సభలో రైతు భరోసా అంశంపై అధికార విపక్షాల మధ్య విమర్శలు కొనసాగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.